వెల్కమ్ టు డాట్ న్యూస్. మనతో ఇప్పుడు సత్తెనపల్లి అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు గారు ఉన్నారు. ప్రతిపక్షాలందరూ సంబరాల రాంబాబు అని ముద్దుగా పిలుచుకుంటారు. అలానే ఓల్డ్ అయిపోతున్నా కూడా చాలా యూత్గా ఉండి యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఆయన చేసే కామెంట్స్ కానీ ఆయన డాన్సెస్ కానీ చాలా పాపులర్ అయినాయి. బట్ ఎలక్షన్ ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటనేది రాంబాబు గారితో మాట్లాడదాము. సార్ నమస్తే అండి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అందరూ మేనిఫెస్టోలో చాలా ఎక్స్పెక్ట్ చేశారు, రుణమాఫీ వస్తుందేమోనని. నిరాశపడ్డట్టున్నారు. ఈ మేనిఫెస్టో అనే దానికి పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో ఏది చెప్పానో అది నా పరిపాలన అనంతరం, అంటే ఆ 5 years టర్మ్ తర్వాత రివ్యూ చేసుకుంటే అమలు చేశాను అనేటువంటి భావన ప్రజల్లో కలగాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. చాలా ఎన్నికలు చూసాం మనం. మేనిఫెస్టో ఇంతంత పుస్తకాలు ఉండేవి. అసలు మేనిఫెస్టోకి ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ ప్రభుత్వం అమలు చేసిన విధానాలు ఎక్కడ లేవు. ద ఫస్ట్ టైం నాకు తెలిసి, ఇండియాలో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో 89లో నేను కంటెస్ట్ చేశా. అప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో చూసా, తెలుగుదేశం మేనిఫెస్టో చూసా. అసలు మేనిఫెస్టో అనేది కేవలం ఎన్నికల్లో ఒక అబద్ధాల పుట్టగా ఉండేది, ఏ పార్టీ అయినా సరే. కానీ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టోని పవిత్రంగా భావించి చేసేటటువంటి పనిని మాత్రమే చెప్పినటువంటి మొదటి ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇవాళ ఈ మేనిఫెస్టోలో నిరుత్సాహపరిచారు అనే మాట లేనే లేదు. మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది, అమలు చేయటానికి వీలుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిది చాలా అద్భుతంగా ఉంటుంది, అమలు చేసేది శూన్యంగా ఉంటుంది. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని తప్పనిసరిగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కోతలు కోస్తాడు, చెయ్యడు. ఇది సత్యం, నిరూపణ అయినటువంటి ఫ్యాక్ట్. కాబట్టి మేనిఫెస్టోలో ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, రాబోయే ఆదాయాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని హైక్ చేశారు తప్ప పెద్ద అద్భుతమైనటువంటి కోరికలు, అద్భుతమైనటువంటి విషయాలు దానిలో ఏం పొందుపరచలేదు. అంటే అవి అమలు చేయడానికి సాధ్యం కాదని అర్థం. దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని కూడా నేను భావిస్తున్నాను. అదే చాలా సాదా సీదాగా ఉందని, వాళ్ళ సూపర్ 6 అద్భుతం అని అంటున్నారు. సో మిమ్మల్ని డామినేట్ చేసేస్తున్నారు కదా వాళ్ళు. మరి మీ మేనిఫెస్టోని వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. నాకు బాగా గుర్తు, రాజశేఖర రెడ్డి గారు కంటెస్ట్ చేసినప్పుడు, రెండోసారి ఎన్నికల్లో వచ్చినప్పుడు 2009 ఏమి వాగ్దానం లేవలేదు. ఒకే ఒక వాగ్దానం, 3 kg బియ్యం పెంచు, ఇదొక్కటే వాగ్దానం. రాజశేఖర గారిని గెలిపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా వాగ్దానాలు ఇచ్చాడు, కోసేశాడు కోతలు. ఎవరు నమ్మరు. నేనేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా ఆచరణ యోగ్యం కానివి చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చెప్పినా ఆచరణ యోగ్యం చెప్తాడు, ఆచరించి మళ్ళీ ఓటు అడుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మేనిఫెస్టో తయారు చేశాడంటే 2029ని కూడా దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోని తయారు చేశారు. 2029లో మళ్ళీ ఎన్నిక అయ్యేటప్పటికి, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటప్పటికి నేను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను అని చెప్పి వెళతాడు. చంద్రబాబు చెప్పానండి, ఎప్పుడైనా ఎన్నికల్లో, ఇవాళ మేనిఫెస్టో ఇచ్చే ముందు నేను ఇంతకు ముందు మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ కూడా ఆచరించి చూపించాను కాబట్టి నాకు ఓటు వేయమని చెప్పగలుగుతాడా చంద్రబాబు నాయుడు గారు? సో ఒక వాగ్దానం లేదా ఒక మేనిఫెస్టోకి పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, యువకుడు, ముఖ్యమంత్రి, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టాడంటే అయిపోయిందని అర్థం. లాస్ట్ మేనిఫెస్టోకి సంబంధించి పోలవరం పెట్టారు, మద్యపాన నిషేధం పెట్టారు. ఈ రెండు కంప్లీట్ కాలేదు, ఎందుకని అంటారు? సో అందువల్లే కదా 99% అని అంది. పోలవరం ఏం డేట్ ఇవ్వలేదు మేనిఫెస్టోలో కూడా. డేట్ ఇవ్వలేదు, బట్ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు కూడా దాని కారణాలు నేను అనేక సందర్భాలు పోలవరం, ఎందుకంటే అది కన్సర్న్ మినిస్టర్, నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా పోలవరానికి సంబంధించి నేను చాలా క్లియర్గా చెప్పాను. మద్యపాన నిషేధం, మద్యపాన నిషేధాన్ని పరిపూర్ణంగా చేస్తాను అని కూడా చెప్పారు. కానీ కొద్దిగా ఆచరణలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ అదే మాట మీద ఉన్నారు. దీర్ఘకాలికంగా ఉంటుందేమో అనేది ఒక ఆలోచన. అందువల్ల 99% ఉంది, లేకపోతే 100% అనేవాళ్ళం. అది కొద్దిగా ఆచరణకి కొద్దిగా భిన్నంగా ఉండటం వల్ల అదొకటి, ఇంకోటి ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి దీన్ని ఒకటి, ఈ రెండింటినీ కొద్దిగా ఒడిదుడుకుల వల్ల కొద్దిగా జరిగాయి. అందువల్ల 99% చేసాం, 1% చేయలేదు అనేటువంటి భావన. మరి ఎలక్షన్స్ లో ఈ రెండు మైనస్ అవ్వవా?
వైసీపీకి? అంటే నేను ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇచ్చిన 99% చేసినటువంటి వ్యక్తి ఒక పక్కన, ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కటి కూడా నెరవేర్చని వ్యక్తి ఒకవైపున, ఎందుకు మైనస్ అవుతుంది? 99% చేసినటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు. అక్కడ 99 కన్నా కాదు 100% ఫెయిల్ అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసినట్లయితే వెనక నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చూపించాడు మొత్తం తన మేనిఫెస్టోని కాగితాన్ని ఏ విధంగా పంపించాడో. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేసినప్పుడు ఒక పెద్ద ఎల్లో పేపర్ మీద 3 గుర్తులు వేసి కింద సంతకం పెట్టి ఇంటింటికి, దానిలో ఓన్లీ 1% కూడా చేయనటువంటి వ్యక్తి ఒకవైపు నిలబడ్డాడు. ఆ గ్రూప్ ఒకవైపు నిలబడింది. మేము 99% చేసిన మేము ఒకవైపు నిలబడ్డాం. ప్రజలు దేన్ని ఎన్నుకుంటారు జెన్యూన్గా? అది ఇక్కడ అంశం. ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే అంటే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 కలిసి వస్తున్నాయి. ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఈ ఎలక్షన్స్లో? ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది? ముగ్గురు కలిసి వచ్చినప్పుడు బలపడాలి కదా అనుకుంటాం. నేను చాలా సందర్భాల్లో చెప్పా, 2+2 మ్యాథమెటిక్స్లో 4 అవుతాయి, కానీ 2+2 పాలిటిక్స్లో 0 కూడా అవుతాయి. ఇవాళ 0 కాబోతున్నాయి. ఎందుకనంటే విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు, ఓటర్లు ఆలోచించవలసిన అంశం, మీడియా పీపుల్ కూడా ఆలోచించవలసిన అంశం ఏంటంటే, ముగ్గురు కలిసి ఒకసారి వచ్చారు 2014లో. ముగ్గురు కలిసి వచ్చి ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. పాలనలో, వాళ్ళ పరిపాలనలో, 3 సంవత్సరాల పరిపాలనలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు, విడిపోయారు, ఒకళ్ళనొకళ్ళు దూషించుకున్నారు, రాళ్ళేసుకున్నారు. పవన్ కళ్యాణ్ అయితే పాచిపోయిన లడ్డు ఇచ్చారన్నాడు. చంద్రబాబు అయితే నిరాహార దీక్షలు చేశాడు. మోడీని పర్సనల్గా విమర్శ చేశాడు. మోడీ గారు కూడా చంద్రబాబుని ఏటీఎంగా ఉపయోగించుకున్నాడు ఈ పోలవరాన్ని అనేటువంటి మాట మాట్లాడాడు. అంటే కలిసి ఎన్నికల్లోకి వచ్చి గెలిచి అట్టర్ ఫ్లాప్ అయిన పరిపాలన ఒకవైపున, ఇవాళ కలిసి మళ్ళా వస్తున్నారు. అంటే ఒకసారి కలిసి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ప్రజలకు ఏమీ చేయకపోగా వాళ్ళల్లో వాళ్ళు కుమ్ములాటుకొని ప్రజలకు అన్యాయం చేసిన తర్వాత మళ్ళీ కలిసి వస్తామంటే ఎట్లా నమ్ముతారు? సో ఈసారి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. పోయినసారి ఏదో బాగా పరిపాలన చేస్తారు, ముగ్గురు కలిసి వచ్చారు కదా అని ఆశపడ్డారు. వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఫెయిల్యూర్ అయ్యారు పరిపాలనలో. కాబట్టి ఆ పరిపాలన గుర్తుపెట్టుకుంటారు తప్ప, మేము ముగ్గురు గెలిచాం, పోయినసారి గెలిచాం, మళ్ళీ గెలుస్తామంటే బాగా చూడటానికి. పోయినసారి గెలిచి ఏం చేశారు? సో ఈ ముగ్గురు కలవటమే జగన్మోహన్ రెడ్డి గారికి మరింత బలాన్ని పెంచిందనేది నా అభిప్రాయం. రేపు ఈవీఎంలు తెలిసిన తర్వాత కూడా మీరు చూస్తారు, ప్రజలు చూస్తారు. ఈ ముగ్గురు కలవడాన్ని ప్రజలు క్షమించరు, సహించరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో భయపడిపోతున్నట్టున్నారు. ఫోన్ కాల్స్ ఇలాంటివన్నీ వస్తాయి, ఎందుకంటే మీరు ఒక్కరే మాట్లాడుతూ ఉంటారు కదా ఎక్కువగా. అని కాదు, నేనేంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు. ఒక రకమైన కేసులు ఉన్నాయి ఆయన దగ్గర. ఊరిని ఆవేశపరులు ఏదేదో మాట్లాడతారు. ఫోన్లు చేసి నాకు నా అన్నోన్ నెంబర్స్ వస్తే అందుకని ఏదేదో మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ బ్యాచ్. పవన్ కళ్యాణ్ కొన్ని లక్షణాలే వాళ్ళకి ఉన్నాయి. మీరు చూశారు కదా, పవన్ కళ్యాణ్ మామూలుగా మాట్లాడుతుంటాడు, ఒకసారి రెచ్చిపోతుంటాడు, ఆవేశపడిపోతుంటాడు, ఏదో పర్సనల్గా గ్రడ్జి పెంచుకుని వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి నీ సొంతమా, ఇది నీ జాగీరా అంటాడు, నువ్వెంత పెద్ద మగోడివా అంటాడు. ఏది నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారిని మగోడా అని అనిగే పరిస్థితి కానీ, నువ్వేమన్నా వీరుడివా, నువ్వేమన్నా సూర్యుడివా, నీదేమన్నా పెత్తనమా, నీ జాగీరా అంటాడేంటి? ఈజ్ అన్ ఎలక్టెడ్ సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన నీ జాగీరా అంటాడు. ఏం నాకు అర్థం కాదు. ఈయన జాగీరా? 2 చోట్ల నిలబడి ఒక చోట కూడా గెలవని వ్యక్తి పార్టీని తీసుకెళ్ళి చంద్రబాబుకి ఇచ్చి 24 సీట్లు తీసుకున్నాడని అందరూ అనుకున్నారు. లేదు 21 అన్నాడు. పోనీ 21 సక్రమంగా ఇచ్చామంటే తెలుగుదేశం వాళ్ళు తీసుకుని ఇచ్చాడు. ఏంటి వాట్ ఇస్ దిస్? సో నేను అనేక సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరానటువంటి వ్యక్తి. రాజకీయాలు తెలియవు. కేవలం చంద్రబాబుకు ఊడిగం చేయడానికి, చంద్రబాబుకి కాపుల్ని తాకట్టు పెట్టడానికి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి మాత్రమే పార్టీ పెట్టి రాజకీయాలు నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అని చెప్పాను. ఇప్పుడు ఇది నిరూపణ అవుతుంది. అందరూ కూడా ఇదే ఆయన మీద ఈ ఇమేజ్ ని మీరందరూ కలిసి క్రియేట్ చేసి అదే రుద్దేస్తున్నారని పవన్ కళ్యాణ్ సైన్యం కూడా అంటుంది. ఒకళ్ళు రుద్దితే ఇమేజ్ తగ్గుతుందా? ఆయన్ని ఓడించడానికేమో మీరు కడప నుంచి తీసుకొచ్చి పిఠాపురంలో జనాన్ని పెడుతున్నారని అంటున్నారు. పిచ్చి మాటలు. చంద్రబాబు శిష్యుడు కదా, దత్తపుత్రుడు కదా. అప్పుడు కాపు ఉద్యమం అప్పుడు రైలు తగలేస్తే కడప నుంచి వచ్చి రౌడీలు తగలేశారని చెప్పారు. అవును, ఇప్పుడు తునిది కూడా మీకే ముడి పెట్టారు కదా. తునిది నిన్న మొన్న కామెంట్స్ చేస్తున్నారు కదా ఆయన, తునిది మీరే చేయించారు సంఘటన అని. ఐ మీన్ మీరు కాదు,
పార్టీ చేయాల్సిన అవసరం ఉంది, కడప నుంచి గుండాలు వచ్చారని చెప్పాడు. సో దీస్ ఆర్ ఆల్ ఎలిగేషన్స్, ఫాల్స్ ఎలిగేషన్స్. ఏదో ఆ క్షణంలో ఎలిగేషన్ చేసేస్తే నమ్ముతారు జనం. ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కడ ఆగవండి. మీడియాలో మనం స్టేట్మెంట్ ఇచ్చిన ఫ్యాక్ట్స్ అనేది ఆ నోట తెలుస్తాయి. నిజంగా తునిలో జరిగినటువంటి రైలు సంఘటన, కాపులు ఉద్యమం సందర్భంలో అదేదో కడప నుంచి వచ్చి దొండగులు తగలేశారనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుని ఏం పొందగలిగాడు? తర్వాత తుక్కుతుక్కుగా ఓడిపోయాడు కదా. ఇవాళ కూడా పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్రయత్నం చేస్తాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్రయత్నం చేస్తాం, చంద్రబాబును ఓడించడానికి ప్రయత్నం చేస్తాం, లోకేష్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తాం, సైకిల్ గుర్తు పెట్టుకున్న ప్రతి వాడిని ఓడించడానికి ప్రయత్నం చేస్తాం. నన్ను కూడా వాళ్ళు ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించడానికి ప్రయత్నం. ఇట్స్ ద గేమ్, ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్. నన్ను ఓడించడానికి ప్రయత్నం చేశారంటే నేను లేపడానికి ప్రయత్నం చేయాలా? తుక్కుగా ఓడించడానికి ప్రయత్నం చేస్తాం. మాకు సాధ్యం అయితే డిపాజిట్ కూడా రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అల్టిమేట్గా ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రజల ఇష్టం తప్ప, వాళ్ళ ఆధీనం తప్ప అంత కాదు కదా. నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తారంటే ఎస్, వీఆర్ హియర్ ఫర్ దాట్. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే మీ మీద కూడా ప్రధానంగా చాలా విమర్శలు వస్తున్నాయి. అలానే ఒకవైపు నుంచి లోకేష్ కూడా మీ పేరు రెడ్ బుక్లో రాసేసుకున్నాను, మీ అంత చూసేస్తానని అంటున్నారు వాళ్ళ అధికారంలోకి వస్తే. ఏంటి సిచ్యువేషన్ ఇక్కడ? ఇప్పుడు రెడ్ బుక్ ఏంటంటే నాకు అర్థం కాదు. ఒక మెంటల్ కేస్. కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడైతేనే రాజకీయ నాయకుడిని అయిపోతాను అనుకునే భ్రమలో ఉన్నటువంటి వ్యక్తి. అతను పొలిటికల్గా ఏం మెచ్యూరిటీ లేదు, రాదు కూడా. భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా కనిపించట్లా. మీరు చూశారు కదా, ఆయన పాదయాత్ర చేశాడు, దానిలో రెడ్ బుక్ అన్నాడు. ఏది ఇవాళ ఎక్కడున్నాడు? వేర్ హీఈస్? మంగళగిరికే పరిమితం అయిపోయాడుగా, తన క్యాండిడేట్గానే పరిమితం అయిపోయాడుగా. మరి ఆయన ఎట్లా లీడర్ నాకు అర్థం కాలేదు. పార్టీని మోసే లీడర్ అన్నారే, చంద్రబాబు తర్వాత ఆయనే వారసుడు అన్నారే, ఇంత సుదీర్ఘ ప్రయాణం చేశాడు, యువగలం అని చెప్పేసి ప్రయాణం చేశాడే, వీడు కనిపించడే, రాడే. రాజకీయ విశ్లేషకులు అందరూ చంద్రబాబుకి ఆయనకి చెప్పింది ఏంటంటే, మీ అబ్బాయి ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మం అయిపోద్ది, మీ అబ్బాయిని కాలు పెట్టనివ్వమాకండి అని చెప్పారు. అందువల్ల మంగళగిరికే పరిమితం అయ్యాడు. మంగళగిరి కాలు పెట్టాడుగా భస్మే. మంగళగిరిలో కూడా అతను గెలవడు, ఇంకో చోటకి వెళ్ళినా కూడా గెలవడు. ఇది రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి ఒక మాట. ఆ మాటను చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నాడు. మరి ఆయన కూడా కొన్ని నియోజకవర్గాలు తిప్పొచ్చు కదా. మరి అంత నాయకుడైతే ఆయనకే దిక్కు లేదనేటువంటి భావన వచ్చింది. ఇంకో చోటకు వచ్చి కామెంట్స్ చేస్తే అతనికి ఇంకా మైనస్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పెరుగుతుంది అనేటువంటి భావంతో అతన్ని కేవలం అక్కడి వరకే కట్టడి చేశారంటే మీకు అర్థమవుతున్నది ఏమిటి? లోకేష్ వల్ల రాజకీయ ప్రయోజనాలు రావు ప్రచారంలో అనేది అర్థమవుతుంది కదా. దాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి మద్దతుగా చిరంజీవి వస్తున్నారు, అలానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తున్నారు. మీరేమో ఒకవైపు నుంచి కడప ప్రజలను తీసుకొచ్చి, కడప రౌడీలను తీసుకొచ్చి ప్రజలను కూడా కాదు ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఈ యుద్ధ వాతావరణం ఎలా ఉండబోతుంది? ఏముండదండి. అతను పవన్ కళ్యాణ్ని చిరంజీవి ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? తమ్ముడు కదా ఆయన వస్తున్నాడు తప్ప చిరంజీవి ఇంపాక్ట్ చిరంజీవికి లేదు. ఈయనకేం ఉంటుంది? ఇంకా చిరంజీవి అనే ఇటువంటి ఒక సూపర్ స్టార్ 2 చోట్ల నిలబడితే ఒక చోట గెలిచాడు. తమ్ముడు 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడిపోయాడు. ఇవాళ ఒక చోట నిలబడ్డాడు. తమ్ముడికి ప్రచారం చేయడానికి వస్తున్నటువంటి ఒక అన్నగా, సినిమా యాక్టర్గానే మనం చూడాలి తప్ప ఆయన పెద్ద రాజకీయ నాయకుడిగా చూడాల్సిన అవసరం లేదు. పిఠాపురం నియోజకవర్గంలో అలా చూడొచ్చు, కానీ చిరంజీవి గారే వచ్చి సీఎం రమేష్ కావచ్చు, లేకపోతే శ్రీనివాస్ గారు కావచ్చు, ఇలా అంటే కొంతమంది లీడర్స్ని, బీజేపీకి సంబంధించిన వాళ్ళని ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ కి సంబంధించి వాళ్ళందరికీ తిరుగుతాడని నేను అనుకోవట్లేదు. మరి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు, అనౌన్స్ చేశారా? లేదు, వాళ్ళు కలిసారు, వాళ్ళకి సపోర్ట్ మద్దతు ఇస్తున్నట్టయితే చెప్పారు ఆయన. కలిసి ఇప్పుడు వాళ్ళు కలిసినప్పుడు నేను నా మద్దతు మీకు ఉంటుందని చెప్పటం వేరు. ఆయనే ఆ నియోజకవర్గంలోకి వచ్చి శ్రీనివాస్ గారిని గెలిపించమను, లేకపోతే మన రమేష్ని గెలిపించమని చెప్పటం వేరు. తన తమ్ముడి దగ్గరికి వచ్చి తన తమ్ముడిని గెలిపించమనటం వేరు. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటి? తమ్ముడికి అన్న తోడే వస్తే తప్ప పిఠాపురంలో దిక్కులేని పరిస్థితి ఉందనేది అర్థమవుతుంది. ఎందుకు రావాలి అన్న? ఈయన సినిమా యాక్టర్, ఆయన సినిమా యాక్టర్ కదా. ఎందుకు రావాలి అన్న? ఎందుకు అన్న సపోర్ట్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే తాను బలహీనంగా ఉన్నాననేది అర్థమవుతుంది. చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఆయన అనుకుంటున్నాడు. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆల్రెడీ సపోర్ట్ చేయటం లేదని అర్థం దానికి. చిరంజీవి గారి ఫ్యాన్స్ అನ್ನು పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరుగా ఉంటారా? వేరుగా ఉంటారో ఉండరో నాకు తెలియదు. మరి ఎందుకు చిరంజీవి గారు రావాలి? చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వేరా? అన్నదమ్ములే కదా, ప్రపంచానికి అందరికీ తెలిసిందే కదా. ఎందుకు నాగబాబు గారు తెలిసిందే కదా. ఈ ముగ్గురు ఎందుకు ప్రచారం చేయాలి అక్కడ?
ఆస్తులు ఇస్తే సరిపోతుంది కదా. సో సంథింగ్ ఈజ్ దేర్, వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ నియోజకవర్గానికి వస్తే మొన్నటి వరకు లావు కృష్ణదేవరాయలకే మీరు ఓటేయాలని చెప్పారు. ఈరోజు ఆయన మీ అపోజిషన్ పార్టీలో ఉన్నారు. సో ఏంటి ఇది, ఎందుకు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు? మీకున్న నాలెడ్జ్ ఏంటిది? నైతిక విలువలు లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ, కన్నా లక్ష్మణ గారు కానీ కనీసమైన నైతిక విలువలు లేవు, విశ్వాసం లేనటువంటి వ్యక్తులు. చాలా సందర్భాల్లో చెప్పా, సత్తెనపల్లి నియోజకవర్గంలో, నర్సరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నిక విశ్వాస పాత్రులకి విశ్వాసఘాతకులకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక అని. ఎవరు విశ్వాసపాత్రులు, ఎవరు విశ్వాసఘాతకులు? లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నానండి. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నాన్నగారు లావు రత్తయ్య గారు. ఆయన మంచి ఎడ్యుకేషనిస్టు, యూనివర్సిటీ కూడా ఉంది, చాలా చోట్ల ఆయన కళాశాలలు ఉన్నాయి, ఆయన విద్యలో సేవ చేస్తున్నారు. ఆయనకు ఒక కోరిక ఉంది, పార్లమెంట్కి వెళ్ళాలని కోరిక ఉంది. చాలా పార్టీలో ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయిని తీసుకురావాలని ప్రయత్నం చేశారు, పార్టీ కూడా పెట్టారు. వాళ్ళ అబ్బాయిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరారు, ఆ కోరిక నెరవేరింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వటం వల్ల, నరసరావుపేటలో పోటీ చేయటం వల్ల మాత్రమే లావు రత్తయ్య గారి కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటుకి వెళ్ళాడు. ఇది వాస్తవం కదా? మోసం చేయొచ్చండి? గుంటూరులో పోటీ చేయవే అని అడిగితే లేదు ఇక్కడే పోటీ చేస్తానని అడ్డం తిరగటం ఏంటండి? ఇక్కడ ఒక బీసీకి ఇస్తే ఆ బీసీ మీదే తిరిగి నువ్వు ఇంకొక పార్టీకి వెళ్ళి పోటీ చేయటం ఏంటండి? ఇది విశ్వాసపాత్రుల లక్షణమా? విశ్వాసఘాతకులు కాదా? అది చాలా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని తుక్కుగా మా పల్నాడు జిల్లాలో ఓడించడానికి ఒక్క పాయింట్ చాలని నేను మనవి చేస్తున్నాను. రెండో అంశం, అవతల కన్నా లక్ష్మణ గారు ఉన్నారు, నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడున్నాడండి? ఏ పార్టీలో పుట్టాడండి? ఏ పార్టీలో పెరిగాడండి? ఎన్ని పార్టీలు మారాడండి? ఎన్ని జెండాలు మార్చాడండి? అసలు మీరు కూడా చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన చంపడానికి ప్రయత్నం చేశాడని చెప్పాడు, ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడని చెప్పాడు. ఆయన నోటేమంటే ఎవరు చెప్పింది కాదు, ఎవరు ఆరోపణ చేసింది కాదు. వంగవీటి మోహన్ రంగారావు గారిని, నన్ను, ఇద్దరిని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ వంగవీటి మోహన్ రంగారావు విషయంలో సక్సెస్ అయ్యాడు, నా విషయంలో ఫెయిల్ అయ్యాడు అన్నాడు. నేను చాలా గొప్పవాడిని రంగా కన్నా, అందువల్ల నన్ను చంపలేకపోయాడు అన్నాడు. వండర్ఫుల్. ఆ మాట మీద నిలబడ్డావా? ఇవాళ ఎన్ని పార్టీలు తిరిగిలేవు? కాంగ్రెస్, బీజేపీ, అక్కడ నుంచి బీజేపీలో కూడా సామాన్యమైంది కాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారు. అతను పిచ్చి పనులు చేస్తున్నాడు. కానీ ఇవాళ కూడా బీజేపీలో అతను ఉంటే ఇవాళ ఏ పార్లమెంటుకో, ఈ అసెంబ్లీకో ఈ కాంబినేషన్ ఇచ్చేవాళ్ళు. అతను వ్రతం చెడ్డాడు, చెడి మళ్ళా చంద్రబాబు ఎవరైతే నన్ను చంపుతాడని ప్రచారం చేసుకున్నాడో ఆ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడు, వచ్చి నా మీదే పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అతను విశ్వాసఘాతకుడు కాదండి. కాంగ్రెస్ని మోసం చేశాడు, బీజేపీని మోసం చేశాడు, మధ్యలో వైసీపీకి వస్తా అన్నాడు, మధ్యలో జనసేనకి వెళ్తా అన్నాడు. ఇన్ని డ్యాన్సులు వేసి ఇవాళ వచ్చి నా మీద పోటీ చేస్తున్నాడు. నేను అందుకే డాన్స్ చేసి పోటీ పడలేరు, మీతో అయితే డాన్స్ చేసి పోటీ పడలేరు. డాన్స్ కాదు, ఏది పడలేడు. మీరు చూస్తారు కదా రిజల్ట్ మీరు చూస్తారు కదా, దేనిలోనూ పడలేడు. విశ్వాసఘాతకులు వాళ్ళు. నేను అనిలు అలా నమస్కారం పెడుతుంటే వ్యాన్లో వెళ్ళి వీళ్ళు విశ్వాస పాత్రులు రా అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు వెళ్ళి నమస్కారం పెడుతుంటే వీళ్ళు విశ్వాసఘాతకులు రా అనుకుంటున్నారు. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు అంత తేలిగ్గా ఎవరిని వదిలిపెట్టరు. వాళ్ళు ఓటు ద్వారా సమాధానం చెప్తారు. ద్రోహం చేసి నేను ఒక మాట చెప్తానండి, ఏ పార్టీలో అయినా సరే, మా పార్టీలో కూడా ఉంటాయి. 23 చంద్రబాబు తీసుకెళ్ళాడు మా దగ్గర నుంచి, ఒక్కళ్ళే గెలిచారు. రీజన్ లేకపోతే ఓడిస్తారు. నువ్వు పార్టీ మారడానికి ఒక రీజన్ కావాలి, ఒక లాజిక్ కావాలా. నేను కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. నేను పార్టీ మారానని ఎవరు అనుకుంటే తప్పు. వారసత్వంగా వచ్చాం, దానికి రీజన్ ఉంది, లాజిక్ ఉంది. నా రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత నా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కుమారుణ్ణి వేధిస్తున్నప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వదిలి వచ్చాను, వదిలి భుజాన్ని వేసుకున్నాను. శభాషా అన్నారు. అది కానీ నీ పవర్ కోసం, నీ ఎమ్మెల్యే కోసం, నీ ఎంపీ కోసం పార్టీలు మారేటటువంటి దగాకోరుల్ని ప్రజలు క్షమించరు అనేది నా అభిప్రాయం. రిజల్ట్ యూ విల్ సీ. అనిల్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ కొత్తగా వచ్చారు, నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఎలా ఉంది స్పందన? ఎలా ఓన్ చేసుకుంటున్నారు పల్నాటి ప్రజలు? చాలా అద్భుతంగా ఓన్ చేసుకుంటున్నారండి.
అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాలకు చిరపరిచితుడు, 2 సార్లు శాసనసభ్యుడు, నాకన్నా ముందు ఇరిగేషన్ మంత్రి, ఈజ్ ఏ మోర్ పాపులర్ లీడర్. మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు లేకుండా పాపులర్, దట్ ఏ బీసీ కమ్యూనిటీ. ద రేర్ ఆపర్చునిటీ హ్యాస్ గివెన్ టు హిమ్. బీసీకి ఎప్పుడు కూడా ఇక్కడ సీట్ ఇవ్వలేదు, అందువల్ల బీసీలు మొత్తం ఎగబడుతున్నారు. తెలుగుదేశంలో ఉన్న బీసీలు కూడా ఈసారికి మేము వైసీపీకి వేస్తామనేటువంటి ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఏముండదు, ఎలక్షన్ ఊరిని నామినల్గా జరుగుతుంది, కానీ చాలా అత్యధికమైన మెజారిటీ. చాలా అసలు అంత స్టేట్ అంతా కూడా టఫ్ 50-50 ఇవన్నీ అంటుంటే మీరేమో వై నాట్ 175 అనేది పాసిబిలిటీ, 25 ఎంపీలు మావే అని చెప్పేస్తున్నారు. చూడండి మీరు వాట్ ఇస్ ద రిజల్ట్ యూ హ్యావ్ టు సీ. మీరు బయట 50-50 అంటున్నారు, దే ఆర్ సో మెనీ సర్వేస్ వస్తున్నాయి కదా రీసెంట్ గా. మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా మైనస్ అయింది, ఈ టైప్ లో కాస్త చతికిలు పడ్డారు అన్నట్టు ఇలాంటివన్నీ వస్తున్నాయి. అది మేనిఫెస్టోలో ఏముంది, ఉన్నది చెప్పాడు, అదే ఏం లేదనే, ఏమి లేకపోయినా ఉన్నదే చెప్పాడు కదా ఆయన. మేనిఫెస్టో లేదని ఎందుకు అనుకుంటున్నారు? చాలా ఇష్యూస్ దానిలో డిస్కస్ చేయడం జరిగింది కదా. మేనిఫెస్టోలో పవిత్రత లేకపోతే, అదే సాగు చెప్తారు, గంగ గోవు పాలు గరివిడైనను చాలు, కర్మపాలు కరివిడైననేమి అని. ఆచరణ సాధ్యం కాని హామీలు కట్టలైతేనేమి, ఆచరణ సాధ్యమయ్యాయి కొన్ని అయితేనేమి అనేది ప్రజలు అలవాటయ్యారు. అది జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని అలవాటు చేశారు. పోయినసారి నేను ఇచ్చాను, 99% అమలు చేశాను, ఇప్పుడు ఇస్తున్నాను, 100% చేస్తున్నాను అని చెప్తున్నాడు. దీన్ని నమ్ముతారు కానీ దాన్ని నమ్మరు. నేను ఒక మాట చెప్తున్నానండి, 100కి 100 పాళ్ళు 175 సీట్లు మా టార్గెట్. 1-2 మిస్ అవుతాయో మిస్ కావో చూద్దాం. 100% జగన్మోహన్ రెడ్డికి చాలా ఆప్యాయతతో ప్రజలు ఉన్నారు. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే తాపత్రయంతో అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలు ఉన్నారు. నేను ఇవాళ క్యాంపెయిన్లోకి వెళ్తుంటే మహిళలు వచ్చేస్తున్నారు క్యాంపెయిన్లోకి. ఇప్పుడు రాలా, తక్కువ వచ్చేవాళ్ళు. పెద్ద ఎత్తున పురుషుల కన్నా కూడా మహిళలు వచ్చి మా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, నా బిడ్డను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మీరు రేపు 4వ తారీఖున బ్యాలెట్లు ఓపెన్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది. అద్భుతమైన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 2019 నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. మీరు ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా ఏమేమి కంప్లీట్ చేశారు, ఇంకా కంప్లీట్ చేయాల్సినవి ఏమున్నాయి? ఈ ఎన్నికలకి ఏ అజెండాతో వెళ్తున్నారు? పార్టీ అజెండా కాదు, మీ అజెండా ఈ నియోజకవర్గానికి. ఒకటి, ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల మంత్రిగా, 3 సంవత్సరాల శాసనసభ్యుడిగా, ఇది పార్టీ చేసేవి కొన్ని, వ్యక్తిగతంగా చేసేవి కాన్స్టిట్యున్సీవి కొన్ని. మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కొన్ని క్లిష్టమైనటువంటి, ముఖ్యంగా మా టౌన్లో ఏదైతే ఉందో, టౌన్లో ఈ సాలిడ్ వేస్ట్, మీరు ఎప్పుడైతే నర్సాపేట రోడ్లోకి వెళ్తున్నారో ఈ లెఫ్ట్ సైడ్ని చాలా దుర్గంధం వేసి దశాబ్దాల పాటు అక్కడ అలా ఉండేది. దాన్ని అంతా బయోమైనింగ్ చేసి దాన్ని అంతా క్లీన్ చేసి అది చాలా రిలీఫ్ టు ది టౌన్కి. చాలా ఎప్పుడు పొగలు వస్తుండేది, రాత్రిపూట ఏదో మంటలు వస్తుండేవి. అన్నీ కూడా చాలా పట్టుదలగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వీ హ్యావ్ టు క్లియర్ దట్, దాన్ని క్లియర్ చేయడం జరిగింది. ఇంకొక పెద్ద ఉపయోగం సత్తెనపల్లికి జరిగింది ఏంటంటే, నర్సరావుపేట జిల్లా హెడ్-క్వార్టర్గా ఎప్పుడైతే డిసైడ్ చేశామో, వెరీ నియర్ టు నర్సరావుపేట, ఆల్మోస్ట్ నర్సరావుపేట అండ్ సత్తెనపల్లి మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు నర్సరావుపేట, సత్తెనపల్లి నుంచి నర్సరావుపేట వెళ్ళే రోడ్డుకి ఇరువైపులా నీకు ప్లాట్లు వచ్చేసాయి, బిల్డింగ్స్ వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా ట్విన్ సిటీస్ లాగా కలిసిపోతాయి. నర్సరావుపేట హెడ్-క్వార్టర్లో పనిచేయడానికి ఎవరన్నా ఇక్కడికి వచ్చి నివాసం ఉండి 20 minutes దే క్యాన్ రీచ్ నర్సరావుపేట, అంత క్లోజ్గా వస్తుంది. అదేవిధంగా మాకు ఒక హాస్పిటల్ ఉంది అక్కడ, గవర్నమెంట్ హాస్పిటల్. అంతకుముందు నెగ్లెక్టెడ్, అసలు కాన్పులు చాలా ఎక్కువ జరగాలి, మినిమం కూడా జరిగాయి కాదు. అందరు డాక్టర్లని కూడా ఒక్కడి కూడా ఖాళీ లేకుండా అందరినీ ఫిలప్ చేశారు. ప్లస్ 100 పడకల హాస్పిటల్గా దాన్ని తయారు చేసి దానికి సిద్ధంగా ఉంది, రిలీవ్ కాబోతుంది. ఇది ఒక అచీవ్మెంట్. ఎందుకంటే అటు పెద్దగొరపాటికి, ఇటు సత్తెనపల్లికి, 2 నియోజకవర్గాలకి పనికి వచ్చేటటువంటి ఒక ఆసుపత్రి పేద ప్రజల కోసం ఉపయోగించుకునే ఆసుపత్రి. ఇలా చాలా అంశాలలో ముందుకు వెళ్ళాం. పైగా ఇంకా పోతే వెల్నెస్ సెంటర్స్, సెక్రటేరియట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ స్థాయిలో అన్ని చోట్ల జరిగాయి, మా నియోజకవర్గంలో కూడా జరిగాయి. ఇలా కొన్ని కీలకమైన సమస్యలకు పరిష్కారం కూడా
కనిపెట్టడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పాలి. ఈ ఎన్నికలకి అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏం మిగిలి ఉన్నాయి ఇవి కాకుండా? ఈ హాస్పిటల్స్, ఇంకొకటి ఇక్కడ చూస్తే మనం ఈ రోడ్ వచ్చేసి ఎప్పుడు కూడా ఎందుకో అది వేయట్లేదు, ఎప్పుడు బాగుండకుండానే ఉంటుంది. ఇది కూడా విమర్శలు వచ్చినాయి. మీ నియోజకవర్గంలోనే ఈ రోడ్స్ వే ఫొటోస్ తీసి కూడా పెట్టారు టీడీపీ వాళ్ళు గతంలో. సో మరి టీడీపీ వాళ్ళు చేయొచ్చు కదా, టీడీపీ వాళ్ళు ఆ టైంలో కూడా ఏం చేయలేదు. దీన్ని ఏం జరిగిందంటే ఈ కొండమూన్ టు పేరేచర్ల అనే ఒక బిట్ని నేషనల్ హైవేకి ఇవ్వడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ నేషనల్ హైవేకి ఇవ్వడం జరిగింది. నేషనల్ హైవేకి వెళ్ళింది. నేషనల్ హైవే వాళ్ళు కూడా దీన్ని ఐ థింక్ 700 crores ఎంతో, ఈవెన్ బైపాస్ కూడా సత్యనపల్లి దగ్గర బైపాస్ కూడా ఫిక్స్ చేసి అంతా ఎక్విజిషన్ ఈజ్ ఓవర్, బైపాస్ ఎక్విజిషన్ అయిపోయింది. ప్లస్ టెండర్స్ కూడా పిలిచారు, టెండర్ కూడా ఎవరో పాడారు, వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ రిటర్న్ వర్క్ అంతా అయిపోయింది, టెండర్ అంతా అయిపోయింది, వర్క్ ఎన్నికల్లో స్టార్ట్ కాలేదు. ఒక్కసారి ఈ వర్క్ స్టార్ట్ అయ్యి 700-800 crores అది కంప్లీట్ అయిపోతే సత్యనపల్లి పట్టణానికి ఒక మహర్దశ వస్తుంది. ఎందుకంటే బైపాస్ వస్తుంది. సత్యనపల్లి నుంచి ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, మీరు వచ్చి ఉంటారు. అట్లా కాకుండా బైపాస్ వచ్చినప్పుడు ఆ బైపాస్ ఎక్విజిషన్ ఇస్ ఆల్సో కంప్లీటెడ్. ఇప్పుడైతే బైపాస్ వస్తుందో ఎక్స్టెన్షన్ అయిపోతుంది. సో ఇది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇది జరిగింది అనే విషయాన్ని కూడా నేను చాలా స్పష్టంగా గర్వంగా నేను చెప్తున్నాను. అఫ్ కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది, ఎందుకంటే బైపాస్ ఒకసారి నేషనల్ హైవేలోకి వెళ్ళిన తర్వాత ఇది స్టేట్ గవర్నమెంట్ కింద ఉంది, దాన్ని ట్రై చేద్దామని అనుకున్నాం. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపితే బాగుంటుందని సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేసింది. వాళ్ళు టేకప్ చేశారు, టెండర్స్ పిలిచాయి, ఎంత ప్రాసెస్ జరిగింది. ఒక మహర్దశ ఈ రోడ్డు నిర్మాణంలో ఒక మహర్దశ సత్యనపల్లి కలగబోతుంది. సత్యనపల్లి బ్యూటిఫుల్ టౌన్గా తయారు కాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంత్రిగా అండ్ ఆయన శాసనసభ్యుడిగా ఉండి ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు. అలానే కొన్ని పనులు ఇంకా పూర్తయ్యే దశలో కూడా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి అధికారం ఇస్తే వైసీపీకి చాలా వరకు ఓన్లీ ఆ నియోజకవర్గమే కాదు స్టేట్ లో ఉన్న చాలా వర్క్స్ కూడా కంప్లీట్ అవుతాయని చెప్తున్నారు. అలానే నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టోలో అదే విషయం చెప్పారు. ఎందుకంటే పోర్ట్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ రాబోయే 5 సంవత్సరాల్లో చాలా కాన్సన్ట్రేట్ చేయడం కోసమే కొన్ని పథకాలని కొంత పెంచి అదే మేనిఫెస్టోని ఉంచాము అనేది జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. బహుశా ఆ మేనిఫెస్టో ప్రజలందరికీ నచ్చి మరి ఎమ్మెల్యేలందరికీ అంటే జూన్ 4వ తేదీకి తెలుస్తుంది రిజల్ట్ అన్ని, ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి ఇంకా ప్రజల చేతుల్లో ఉంది తీర్పు అంతా కూడా.